Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. పురుషః మూవీ రివ్యూ కథ ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఒకేసారి తమ వైఫ్స్ తో డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అవుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్లలో ఒకడు ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. అసలు వాళ్ల మ్యారేజెస్ ఈ స్టేజ్ కి ఎందుకు వచ్చాయి? వాళ్ల ప్రాబ్లమ్స్ ఏంటి? చివరికి వాళ్లు విడిపోయారా లేక మళ్లీ కలిశారా అన్నదే సినిమా ప్రధాన కథ. పాజిటివ్స్. వెన్నెల కిషోర్ ఎపిసోడ్. సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ అంటే ప్రీ-ఇంటర్వల్ సీక్వెన్స్ ఫీచరింగ్ వెన్నెల కిషోర్. మొత్తం సినిమాలో అతను ఎక్కువసేపు కనిపించకపోయినా ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత తన ఎక్స్ప్రెషన్స్, టైమింగ్, డైలాగ్ డెలివరీ ఫుల్ ఫామ్ లో కనిపించాయి. కొన్ని చోట్ల ఓవర్ ద టాప్ అనిపించినా కూడా ఆడియన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. బటర్ బాల్ సీక్వెన్స్. బటర్ బాల్ సీక్వెన్స్ సినిమాలో బెస్ట్ కామెడీ పోర్షన్స్ లో ఒకటి. స్లోగా బిల్డ్ చేస్తూ సడన్ గా పేలే కామెడీ మూమెంట్స్ థియేటర్లో మంచి లాఫ్స్ జనరేట్ చేస్తాయి. ఆ ఎపిసోడ్ లో వచ్చే చిన్న చిన్న డైలాగ్స్ కూడా హిలారియస్ గా వర్క్ అయ్యాయి. సప్తగిరి కసిరెడ్డి కామెడీ. సినిమాలో మేజర్ ఫన్ జనరేట్ చేసింది సప్తగిరి, కసిరెడ్డి పియా. వాళ్ల టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ వల్ల చాలా సీన్స్ ఎంటర్టైనింగ్ గా మారాయి. ముఖ్యంగా సప్తగిరి ఫాస్ట్ డైలాగ్స్ కొన్ని సీన్స్ లో బాగా నవ్విస్తాయి. క్లైమాక్స్ ఐడియా. కాన్సెప్ట్ వైజ్ క్లైమాక్స్ ఐడియా చాలా బాగుంది. రిలేషన్షిప్ గురించి చెప్పాలనుకున్న కోర్ పాయింట్ కూడా మంచిదే. నెగటివ్స్. ఎక్సెసివ్ రన్ టైమ్, రెపెటిటివ్ కాన్ఫ్లిక్ట్స్, ఎమోషనల్ కనెక్షన్ మిస్సింగ్. ఫీమేల్ క్యారెక్టర్స్ వీక్ రైటింగ్, వీక్ క్యారెక్టర్ రైటింగ్. ఓవరాల్ వర్డిక్ట్. పురుష కొన్ని కామెడీ సీన్స్ లో జెన్యున్లీ ఎంటర్టైన్ చేస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఎపిసోడ్, బటర్ బాల్ సీక్వెన్స్, సప్తగిరి, కసిరెడ్డి కామెడీ ప్రేక్షకులను నవ్విస్తాయి. కానీ ఎమోషనల్ డ్రామాగా మాత్రం సినిమా పూర్తిగా కనెక్ట్ కాలేదు. మంచి క్లైమాక్స్ ఐడియా ఉన్న ఎగ్జిక్యూషన్ వీక్ కావడంతో ఓవరాల్ గా యావరేజ్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోతుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.